నమస్తే. భగవద్గీతలో 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగంలో 7వ శ్లోకం. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. సో భగవానుడు ఇప్పుడు 7వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు ఆసురీ సంపత్తు గలవారు గురించి ఇన్ డీటెయిల్ చెప్పబోతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ అంటున్నారు, ఈ ఆసురీ సంపత్తు కల మానవులు జనాన విదురాసురాహ, జనాన అసురాహ అంటే ఆసురీ సంపత్తు కల జనాలు లేకపోతే మనుషులు ప్రవృత్తించ నివృత్తించ విదుహు నా విదుహు అంటే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో వాళ్ళకి తెలీదు. అంటే శాస్త్ర విహితమైన ధర్మమైన కార్యాలు ఏమిటో వాళ్ళకి తెలీదు, శాస్త్ర నిషిద్ధమైన కార్యాలు ఏంటో అవి తెలీదు వాళ్ళకి. అంటే ఏది కరెక్ట్ గా చెయ్యాలో ఏది చెయ్యకూడదో వాళ్ళకి తెలీదు. నా శౌచం అంటే వాళ్ళకి మైండ్ ప్యూరిటీ ఉండదు. నా అపిచారః ఆచారః అంటే ఏ యాక్షన్స్ కరెక్ట్ చేస్తే అది కరెక్టో, సో శాస్త్ర విహితమైన యాక్షన్స్ తెలీదు వాళ్ళకి. సో అంటే ఇందాకేమో శౌచం మైండ్ ప్యూరిటీ లేదని చెప్పారు, అట్లాగే నా అపి ఆచారః సో బాడీతో సంబంధించి ఏ యాక్షన్స్ చేయాలో వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ నా సత్యం, సో సత్యం అంటే వాక్కుకు సంబంధించి ఎట్లా మాట్లాడాలో వాక్నిష్ట అనేది వాళ్ళకు ఉండదు, సత్య వాక్నిష్ట ఉండదు. సో అందుకని బాడీకి సంబంధించింది, వాక్కుకు సంబంధించి, మైండ్కి సంబంధించి 3 రకాల కూడా వాళ్ళు కరెక్ట్ గా ఏది చేయాలో ఏది చేయకూడదో వాళ్ళకి తెలీదు. సో భగవానుడు విత్ రెస్పెక్ట్ టు యాక్షన్స్ వాళ్ళు అజ్ఞానంతో ఉంటారు అని చెప్తున్నారు. సో న శౌచం నా అపి ఆచారః న సత్యం తేషు విద్యతే అంటే తెలీదు, వాళ్ళకి జ్ఞానం ఉండదు. సో భగవానుడు ఈ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారని చెప్తున్నారు భగవాన్. క్లీం కృష్ణాయ నమః.